నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. ఈ రోజు స్థానిక బాయిన్సా జిన్నింగ్ అండ్ ప్రాసెసింగ్ ఫ్యాక్టరీలో సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా ఆమె యొక్క చిత్రపటానికి పూజ చేసి నివాళులర్పించి సావిత్రిబాయి పూలే గారి యొక్క ఆశయాలను ఆలోచనలను గుర్తు చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ప్రతి మహిళ నిలువెత్తు నిదర్శనం సావిత్రిబాయి పూలే అని, భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు పూలే అని, ప్రతి మహిళ ఈరోజు సావిత్రిబాయి పూలే గారిని గుర్తు చేసుకునే అవసరం ఎంతగానో ఉంది అని, మహిళల కోసం అనేక ఆటుపాట్లు ఎదుర్కొని ఒక సంఘ సంస్కర్తగా ఎదిగిన వ్యక్తి పూలే అని, ప్రతి మహిళ అబ్బాయిలతో పాటు పోటీ పడి ఎదుగుతోందని అన్నారు. సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా వాళ్ళకు నివాళి అర్పించడం, అదేవిధంగా మహిళల కొరకు ఎంతో కష్టపడిన మహనీయురాలు సావిత్రిబాయి పూలే గారు. వారు మన దేశంలో మొట్టమొదట మహిళా ఉపాధ్యాయురాలుగా కావడం జరిగింది. మరి చదువు లేనిదే మహిళలకు ఏది సాధ్యం కాదనే ఉద్దేశంతో వారు మహిళల కృషికి పోరాడుతూ ఈరోజు అన్ని రంగాల్లో మహిళలు ఏదైతే ముందంజలో ఉన్నారో వారి కృషి వల్లనే ఇది సాధ్యం కావడం జరిగిందని తెలియజేయడం జరుగుతుంది. మరి మీరందరూ సావిత్రిబాయి పూలేను ఆదర్శంగా తీసుకుంటూ ముందుకు సాగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై భారత్.